అక్కడ మీరు మీరు చూసినట్టయితే మంచ చూడండి, ఇలాంటి మంచలు మనకు కనబడేది. ఇప్పుడు మనకు ముంగట ఈ మేకలు కాస్తున్న తాత, ఈ తాతను అడుగుదాం, ఈ తాత ఇలా ఎన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తాడో, అసలు ఎంత దూరం నుంచి వస్తున్నాడో. తాత నమస్తేనే, ఏ ఊరు మీది? ఏ ఊరే తాత మీది? ఇక్కడేనా? మరి ఇటెట్ వెళ్తున్నారే? ఇటెట్ వెళ్తున్నారు? మేకలు వేపిస్తున్నారా? ఎన్ని కిలోమీటర్లు పోతారు రోజు? ఎన్ని కిలోమీటర్లు పోతారు ఇలా? లెక్క లేదా? సరేనే మరి. చూడండి ఇక్కడ అడవి ప్రాంతాలు కూడా మొత్తం కూడా తొలగరి జల్లుల్లో మనం గమనించినట్టయితే చాలా బాగుంటుందండి ఈ వాతావరణం జోడేఘాట్ ఏరియాలో. నిజంగా ఒకరోజు నాకు ఎప్పటి నుండో కోరిక అండి, ఒక కారు తీసుకొని వచ్చి ఇక్కడ నైట్ అంతా స్టే చేయాలని. బట్ ఏంటంటే రోడ్డు బాగాలేక కారు తీసుకురాలేకపోవడాన్ని, లేకపోతే తప్పకుండా కారులోనే వచ్చేవాడిని. బట్ నెక్స్ట్ టైం మాత్రం తప్పకుండా వస్తాను. మన సబ్స్క్రైబర్లు ఎవరినైనా తీసుకొని వస్తాను నెక్స్ట్ టైం. మీరు ఎవరన్నా కాంటాక్ట్ అయ్యండి, మనం తప్పకుండా ఈ జోడేఘాట్ను మళ్ళీసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎందుకంటే ఈ అడవి ప్రాంతాల్లో ఒకసారి చూడండి, పక్కపోటి ఒర్రె వారుతుంటే ఇక్కడ ఈ ప్రాంతంలో వీళ్ళు పట్టు చేశారు. అసలు చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత అందమైన వ్యూ. ఇలాంటి అందమైన వ్యూస్ చూడాలంటే మనం ఇక్కడికో కొడైకెనాల్, కేరళ వెళ్ళాల్సిన అవసరం లేదండి. మన ఆదిలాబాద్ జిల్లాలోనే ఇంత అద్భుతమైన ప్రాంతాలు ఉన్నాయి. మనం ఈ పల్ల ప్రాంతాలైతే ఆవులు ఎంత బాగుంటుందండి. అంటే నేను చాలాసార్లు విన్నానండి, ఆవు పాలు అనేది మనిషికి చాలా మంచివాటండి. వీళ్ళు ఏంటంటే ఎవరైతే ఆవులు మేపడానికి వెళ్తారో వీళ్ళు కంపల్సరీ కుక్కల్ని వెంట తీసుకెళ్తారు. ఎందుకంటే అవి క్రూర జంతువులు వచ్చినప్పుడు అవి చాలా అలర్ట్గా ఉంటాయండి. అలర్ట్గా ఉండి వాళ్ళకు ఎలాంటి ఆపద కలగకుండా అవి రక్షణనిస్తాయి. అందుకనే వాళ్ళు ఖచ్చితంగా వేట కుక్కల్ని వెంబడి తీసుకెళ్ళడం జరుగుతుంది. చూడండి ఇలాంటి ప్రాంతాలు ఎంత అద్భుతమైన చెట్లండి, ఎన్నో ఔషధ గుణాలు కలిగినటువంటి కూడా మనం ఈ ఆదిలాబాద్ అడవుల్లో మనం చూడొచ్చండి. చూడండి అక్కడ చిన్న మంచి ఇంత ఇక్కడ ఏంటంటే ఇది కూడా గార్డెన్. ఇక్కడ మనం కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ బాహుబలి వాటర్ ఫాల్స్ కూడా ఇక్కడ దగ్గరలోనే ఉన్నాయండి. ఈ లోపలికి కూడా ఒక ఊరు ఉన్నట్టు గమనించినట్టయితే అసలు ఇక్కడ ఇటు మనం చూస్తున్నట్టయితే చూడండి ఇక్కడ రోడ్డు ఎలా ఉందో. అసలు ఈ గుట్ట దాటి వెళ్తే మనకు అటు ఊరుందా అని అనిపిస్తుందండి. బట్ ఈ గుట్ట దాటాక కూడా ఒక కోలంగూడ అనే ఊరు కూడా మనకు ఇక్కడ దగ్గరలో ఉన్నదండి. మీరు గమనించినట్టయితే ఇక్కడ ఈ ప్రాంతంలో గుట్ట కూడా చాలా నిటారుగా ఉందండి. బండి ఎక్కడానికి చాలా ఇబ్బంది పడుతుంది. బట్ మనం ఎలాగైనా ఈ గుట్ట ఎక్కిస్తాము ఎన్ని పరిస్థితుల్లో, ఎందుకంటే మనం ఎక్స్ప్లోర్ చేయాలి కదా. అంత దూరం నుంచి వచ్చాము. అక్కడికి వెళ్ళాక కొమరం భీం వాడినటువంటి ఏదైతే వస్తువులు ఉన్నాయో ఆ వస్తువుల్ని కూడా మన లక్ బాగుంటే లాకేసి లేకుంటే అక్కడ మనకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. సో వాటన్నిటిని కూడా మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాము, ఎక్స్ప్లోర్ చేద్దాం తప్పకుండా. చూడండి ఎన్నో ఔషధ గుణాలు కలిగినటువంటి వృక్షాలు ఈ అడవిలో ఉన్నాయి. చూడండి ఇక్కడ మనకు బాహుబలి వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయండి. ఒకసారి ఆ ఘాట్ అంటే ఆ లోయ చూడండి, ఎంత పెద్ద లోయ అనేది, చాలా పెద్ద లోయ. మనం ఆల్రెడీ దాదాపుగా ఏదైతే కొమరం భీం గారి స్మారక స్థూపం ఉందో అక్కడికి మనం రావడం జరిగిందండి. దగ్గరలోకి వచ్చామండి, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాము. కొంచెం స్పీడ్ పెంచుతున్నా అండి, ఎందుకంటే మనకు ఆల్రెడీ బాగా ఈవినింగ్ అయిపోయింది. మరి మనం రీచ్ కావాలి కదా ఇక్కడ, ఆ ఉద్దేశంతో మనం వెళ్తున్నామండి. కొంచెం ఇదంతా ఘాటు ఈ లోయలోకి మనం కంపల్సరీ దిగాలండి. జోడేఘాట్కి వెళ్ళాలంటే ఈ లోయ చూడండి ఎలా ఉందనేది ఒకసారి. ఈ లోయలో ఎలాంటి వెహికల్స్ కూడా రావండి, ఇటు జనాలు ఎక్కువ తిరగరు. ఎందుకంటే అన్ని పల్లె ప్రాంతాలు కదా. అంటే ఇక్కడ 1-2 ఇండ్లు అట్లా, లేకపోతే ఒక ఊరు ఒక 10 కిలోమీటర్లకు అలా ఉంటుంది.
మనకి ఇక్కడ పెద్ద ఊర్లు ఉండవు, జనాలు కూడా చాలా తక్కువ వస్తారు. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా మీరు చూస్తున్నట్టయితే లోయలో దిగుతుంది. ఇదంతా కూడా పెద్ద లోయ ప్రాంతం చూడండి. ఇంకా అవైలబుల్గా అయితే వర్షాలు పూర్తిగా పడట్లేదండి. ఎందుకంటే వర్షాలు పడితే ఇక్కడ ఉర్రలన్నీ పొర్లుతాయి. వర్షాలన్నీ పూర్తిగా పడట్లేదు. చాలా కూల్గా ఉంటుంది. ఒకసారి వీడియో ప్రింట్ పెట్టాను, మనకి పెట్టు, మనం మాట్లాడుకుంటూ పోదాం. పెట్టాను ఒక వీడియో